మహాలయ పక్షం ప్రారంభమైన సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. చంద్రగ్రహణ అంతర రోజు సోమవారం మహాలయ పక్షం ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి పాదగయ క్షేత్రంలో పితృకార్యాలు పిండ ప్రదానాలు జరుపుకున్నారు. కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు, విశేష పూజలు, రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు అర్చనలు ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో పురోహితుల చేత భక్తులు పితృకార్యాలు, పిండ ప్రదానాలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ స్వామియాచులు మహాలయ పక్షం గురించి మాట్లాడారు. పితృదేవతకి చాలా పరమ పుణ్యమైనటువంటి కార్యంగా భావించి తిరుగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ క్షేత్రానికి తరతరాలుగా అనాది నుంచి అనేక మంది భక్తులు కూడా వచ్చి చేసుకుంటున్నారు, పితృ కార్యాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య వచ్చినటువంటి సోషల్ మీడియా ప్రచారం వల్ల దీని ప్రచారం విరివిగా పెరిగి గత 4-5 సంవత్సరాలుగా ఈ మహాలయ పక్షాలకి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ పితృకార్యాలు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రారంభించుకుని 21వ తారీఖు వరకు అత్యంత వైభవంగా పితృదేవతా కార్యక్రమాలు ఈ పాదగయ క్షేత్రంలో నారాయణ బలి ప్రదానాలు, అదేవిధంగా పితృకార్యాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 21వ తారీఖు ఆదివారం మహాలయ అమావాస్య, చాలా విశేషమైనటువంటి అమావాస్య. ఆ రోజున పాదగయ క్షేత్రంలో సుమారుగా 1,00,000 మంది వస్తారని చెప్పేసి సంకల్పం జరుగుతోంది. అదేవిధంగా ఈ యొక్క మహాలయ పక్షాలకి దేవస్థానం వారు, ఈవో గారు, ప్రత్యేకించి ఈవో గారు, కార్య సిబ్బంది విశేషమైనటువంటి సదుపాయాల భక్తులందరికీ కూడా కలిగజేసి ఉన్నారు. కావున పాదగయ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా పితృకార్యాలు చేసుకుని, పితృకార్యాలు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పితృప్రసాదం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు దొరుకుతాయని చెప్పడంలో ఏదైనా సందేహం లేదు. కావున పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృకార్యాల్లో పాల్గొని పితృదేవతానుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. నమో